వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే టెన్షన్, ఇంట్రెస్ట్ ఆయా పార్టీల నేతల్లో మాత్రమే కాకుండా ఈసారి ప్రజల్లోనూ బాగా కనిపిస్తోంది. ఇంకా ఎన్నికలే జరగలేదు, కానీ ప్రజలు, పార్టీలు అప్పుడే ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఏపీలో ఎవరు అధికారం చేపట్టాలన్నా కూడా గోదావరి జిల్లాలు అత్యంత ముఖ్యం. గోదావరి జిల్లాలోకి ఎవరికి మెజారిటీకి వస్తే వారిదే రాష్ట్రంలో అధికారం అనే ఆనవాయితీ కూడా ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందని వారు అనుకుంటున్నారు. గోదావరి జిల్లాల వారు 2014లో టీడీపీకి అధిక స్థానాలు ఇచ్చారు. దాంతో ఏపీకి సీఎంగా చంద్రబాబు అయ్యారు. ఇక 2019లో వైఎస్ జగన్ కు చేకొట్టారు. దాంతో ముఖ్యమంత్రిగా ఆయనే అయ్యారు. గోదావరి జిల్లా వాసుల తీర్పులో ఒక ప్రత్యేకత, విలక్షణత ఉంది. వారు వన్ సైడ్ అన్నట్టుగా ఒకే పార్టీకి మొగ్గుతారు. ఆ పార్టీకి మొత్తం ఓట్లు, సీట్లు ఇస్తారనే వాదన ఉంది. వారు మిశ్రమ ఫలితాలు అందించరు. తమకు నచ్చింది అంటే ఆ వైపే ఉంటారు. ఇదే గోదావరి జిల్లాల ఓటర్ల స్వభావం. అది ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ 2 సార్లు గెలిచి సీఎం అయినప్పుడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. దాంతో ఈసారి గోదావరి జిల్లాల తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ. 2014లో వైసీపీ ఒకవైపు ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ రెండో వైపు ఉన్నాయి. కూటమికే నాడు జనాలు పట్టం కట్టారు. అదే కూటమి చీలిపోయి 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. వారు వన్ సైడ్ అయింది. గోదావరి జిల్లాలో వైసీపీకి మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గాను 27 సీట్ల దాకా దక్కాయి. అలా ఫ్యాన్ పార్టీ బంపర్ విక్టరీని కొట్టింది. ఈసారి అలా కాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. దాంతో వైసీపీ సోలోగా ఫైట్ ఇస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఒక్కటిగా ముందుకు వస్తున్నాయి. దాంతో ఈసారి గోదావరి తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారుతోంది. రెండు పార్టీలకు సగం సగం సీట్లని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అలా కాకుండా వైసీపీకి ఎక్కువ అని కొన్ని సర్వేలు చెబుతుంటే కూటమికి ఎక్కువ సీట్లని మరికొన్ని చెబుతున్నాయి. ఈ సర్వేల అంచనాలను కాసేపు పక్కన పెడితే గోదావరి జిల్లాల ఓటర్లు ఒకే పార్టీని ఒక్కసారికి మించి ఆదరించలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే వైసీపీ నేతల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. 2004, 2009లో వరుసగా 2 సార్లు వైఎస్ఆర్సీపీని గెలిపించారని, ఇదే గోదావరి జిల్లాలో ఆనాడు పెద్ద ఆయనకు భారీ సంఖ్యలో సీట్లు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందని, జగన్ కు కూడా రెండో ఛాన్స్ గోదావరి జిల్లాలు ఇవ్వబోతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఎవరి అంచనాలు, ఎవరి నమ్మకాలు, ఎవరి ధీమా నెగ్గుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.